విషయంలో రాజమౌళి గారితోటి ఉన్న జర్నీ మీకేమన్నా కొద్దిగా ఉపయోగపడిందా? ఆయన గూడా హీరోలందరినీ బల్క్‌గా బ్లాక్ చేస్తుంటారు గదా! లేదు ఆయన ఆయన స్థాయే వేరు, మా స్థాయే వేరు. అంటే మనకి కొద్దిగా అసోసియేషన్ ఉంది కాబట్టి కొద్దిగా మీకు కూడా అంటే జనరల్‌గా ఎలా ఉంటుందంటే ఏ హీరో అయినా బల్క్‌గానే అవైలబుల్ ఉంటాడు కదండీ. ఇప్పుడు ఈ మధ్యన కొంతమంది హీరోలు 2, 3 సినిమాలు సైమల్టేనియస్ చేస్తున్నారు కానీ బట్ అదర్‌వైజ్ ఒక సినిమాకి కమిట్ అవుతే ఆ సినిమా అయ్యేదాకా దాంట్లోనే ఉంటారు కదా! సో బట్ కమెడియన్స్ అలా కాదు కదండీ. ఇప్పుడు వాళ్ళు కమెడియన్స్ అవ్వనండి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వనండి, వీళ్ళందరూ అన్ని సినిమాల్లో ఎక్కడో ఒక చోట ఏదో రోల్ ఉంటుంది. సో వీళ్ళు బల్క్ డేట్స్ దొరకడం ఇంకా కష్టం హీరోల కంటే. అదే మీరు ఏం చేసి వాళ్ళని అదే ఇదే ప్లానింగ్ అండి. ఫర్దర్‌గా మూవీస్ ఒప్పుకోలేదు. అంటే ఇఫ్ సత్య స్టార్టెడ్ యాక్సెప్టింగ్ అదర్ మూవీస్ దెన్ హీ వుడ్ హావ్ నెవర్ బీన్ ఫ్రీ. ఎప్పుడు ఫ్రీగా ఉండేవాడు కాదు. ఎప్పుడు ఇలానే మంత్లీ ఓ 5 డేస్, 6 డేస్ అలా దొరికేదేమో మాకు. ఆయన ఎన్ని ఆఫర్స్ వచ్చినా ఇంకా నేను చెయ్యను. నేను సొంత సినిమా నన్ను మెయిన్ లీడ్ కింద పెట్టి చెట్లీలో చేస్తున్నారు కాబట్టి నేను చేయలేను అని అందరికీ వేరే వచ్చిన ఆఫర్స్ అన్ని వదిలేసుకున్నాడండి తను. దానికి తగ్గట్టుగా మీ మీటర్ కూడా పెరిగిందా? మీటర్ ఏముందండి, లీడ్‌గా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఆయన రీజనబుల్‌గానే ఉన్నాడులెండి.